ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మనం మార్నింగ్ నుంచి ఈ ఎల్పిజి షార్టేజ్ వల్ల అసలు క్రూడ్ ఆయిల్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ఆగిపోవడము, వీటి కారణాల వల్ల ఎఫెక్ట్లు ఎవరెవరికి ఎఫెక్ట్లు అనేసి అందరినీ తీస్తూనే ఉన్నాము. పీజీ హాస్టల్స్ అన్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. హోటల్స్ అన్ని దివాలా తీస్తున్నాయి. బయట చాలా దారుణంగా ఉంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లు కావచ్చు, క్యాటరింగ్ వాళ్ళు కావచ్చు, ఫంక్షన్ హాల్ కావచ్చు, వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడింది. ప్రజెంట్ ఇంత ఎఫెక్ట్ పడ్డప్పుడు మరి పబ్లిక్ ఎలా ఉంది, పబ్లిక్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి క్లియర్ గా వస్తుందా రావట్లేదా, వీటన్నిటి విషయాలపైన పబ్లిక్ ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్కారం అన్న. నమస్కారం. నా పేరు కట్కం భాస్కర్ గుప్తా. ఏంటి గ్యాస్ అయిపోయింది, మరి ఇప్పుడు ఇంట్లో గవర్నమెంట్ అడిగితేనేమో మేము ప్రొవైడ్ చేస్తున్నామని అని అంటున్నారు. మరి ఇక్కడ ఎలా ఉంది, వస్తుందా బుక్ చేయగానే, ఎలాంటి పరిస్థితి ఉంది రెసిడెన్షియల్ కి? కమర్షియల్ అంటే చాలా కష్టం ఉందండి. ఒక్క రోజు తర్వాత బుక్ చేస్తే 21 రోజుల తర్వాత వస్తుంది. రెసిడెన్షియల్ కూడా ప్రాబ్లం ఉంది. 10 రోజులకు వస్తుంది. ఒక్కొక్కల పరిస్థితి మరీ దారుణం ఉంది. వారం రోజులు అవుతుందండి, రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు బుక్ చేస్తే తర్వాత అని చెప్తారు. కొన్ని గ్యాస్ కంపెనీ అయితే ఫోన్ ఎత్తడమే లేదు. ఏజెన్సీస్ అన్ని ప్రాబ్లం లేదు, షార్టేజ్ లేదు, అంతా బానే ఉంది అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఎందుకంటే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటారని చెప్పి వాళ్ళు చేస్తారు. ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేసిన చిన్న తప్పుల వల్ల ప్రజలు ఎంతో మంది కోట్లాది మంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రతిదీ గ్యాస్ లేదు, నడవది. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ నడవాలన్నా ఇప్పుడు గ్యాస్ ఉంది ముఖ్యంగా. ఇప్పుడు మన హైదరాబాద్ కానీ ఎక్కడ కానీ కొన్ని జాగాలలో ఏంటంటే ఇప్పుడు రంజాన్ పండుగ కూడా మొదలైంది. దానివల్ల ఏంటంటే కొందరు మొత్తం గ్యాస్ వంట కింద జరుగుతుంది. అలీం కానీ ఏది కానీ మన ఎక్కువ ఐటమ్స్ ఒక్కొక్క కానీ కొన్ని పిస్తా వదిలాల్సి ఉంటే ఒక 70-80 ఐటమ్స్ రోజు తయారయ్యే ఐటమ్లు ఉంటాయి. గ్యాస్ కావాలి. వాటి వల్ల ఏమవుతుందంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యుద్ధం వల్ల వాళ్ళు ఏంటంటే ముందస్తు చర్య తీసుకోలేదు. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే చిన్న రాష్ట్రాలను వాళ్ళ ముందు అలర్ట్ చేయాలి. బాబు యుద్ధం జరుగుతుంది, మీరు స్టాక్ నిల్వ చేసుకోండి, లేదంటే గోదాం తీసుకోండి, అడ్వాన్స్ తీసుకోండి. కనీసానికి మనం ఎండాకాలం వస్తుందంటే వాటర్ అనేది నిల్వ చేసుకోవాలి, మనం ప్రయత్నం చేస్తాం. అట్లా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏ సూచన చేయలేదు. దానివల్ల ఇదంతా ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం వల్ల జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం వల్ల. అటు బెంగళూరులో అయితే హోటల్స్ అన్ని క్లోజ్ అయినాయి, పీజీస్ అన్ని క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కూడా ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి వచ్చినా హైదరాబాద్ వాళ్ళు ఉంటారు. దానికి కూడా ఈ పరిస్థితి కారణం ఏంటంటే విదేశీ వాళ్ళు చేయంగా కూడా కనీసానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఏ లెక్క లేదు, ఆధారం లేదు. దానివల్ల కూడా ఈ గ్యాస్ కూడా ఎక్కువ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి బతుకుతారు కాబట్టి ఇంట్లో కావాలంటే గ్యాసే కావాలి కదా, ముందస్తు చర్య లేదు. దానివల్ల ఇప్పుడు చిన్న హోటల్స్ బంద్ చేసుకున్నారు, కొన్ని రెస్టారెంట్స్ బంద్ చేసుకున్నారు, కొన్ని హాస్టల్ బంద్ చేసుకున్నారు. అందులో మెనూ ఏది ఉంది ఒక 2-3 ఐటెంలు ఇస్తారు. 10 ఐటెంలు ఇచ్చేవాళ్ళు 1-2 ఐటెంలు ఇస్తారు. ఎందుకంటే ఈ గ్యాస్లు ఇస్తారు అని చెప్తారు. కొన్ని చిన్న హాస్టల్ బంద్ చేసుకుని పోయారు. వాళ్ళు కూడా ఎలా కిరాయిలతో అని చెప్పి చాలా మంది వరి అవుతారు. దాని గురించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలా ఉందండి పరిస్థితి? గ్యాస్ కోసం వచ్చినారు అంటే ఏంటి, బుక్ చేసిన రెసిడెన్సీ రావట్లేదు? ఇప్పుడు చూడండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. హాస్టళ్ళు, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇబ్బంది పడే పరిస్థితి. నేను చెప్పడం ఒకటే ఏంటంటే, ఒక దేశ ప్రధానమంత్రికి కనీస అవగాహన లేకుండా, ఇది ముందస్తు చర్యలు తీసుకోకుండా యుద్ధం వచ్చే ప్రక్రియలో ముందే మరి అందరినీ పిలిపించి మాట్లాడి వాళ్ళకు ఆయా రాష్ట్రాలకు స్టాకులు అందిస్తే ఈ సమస్య రాకపోయేదేమో నా అంచనా ప్రకారం. ఇక్కడ చెప్పడం ఏంటంటే, ముందు ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక దేశ ప్రధానమంత్రి ముందుగా ఏం చేస్తాడంటే, ప్రజలకు ఇబ్బంది సౌకర్యార్థం వారికి కావాల్సిన స్టాకులన్నీ పంపించేసి దేశం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, సంక్షోభం పడకుండా, ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇవన్నీ ఈరోజు ఎక్కడో యుద్ధం జరిగితే మన దేశంలో ఆర్థిక మాంద్యం పెరిగే పరిస్థితి ఉంది. ఎందుకు ఆ అవసరం ఎందుకు వచ్చింది? సోషల్ మీడియాలలో మేము మా దేశం దూసుకోపోతుంది, మోడీ దూసుకోపోతుంది అని చెప్పేసి ప్రచారాలు తప్ప బీజేపీ వాళ్ళు చేసేది ఏమీ లేదు. అక్కడ వాస్తవంగా ప్రజాక్షేత్రంలో చూస్తే వారు సున్నా ఉన్నారు. ఇక్కడ
ఇంకో విషయం ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఎప్పుడు దేశంలో ఎక్కడ యుద్ధం వచ్చినా, ఎక్కడ తుఫాన్ వచ్చినా తెలంగాణలో మన భారతదేశంలో ప్రతి చోట మన వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. అంతకుముందు కూడా ఇట్లనే కరోనా వస్తే ఇంజక్షన్లు అన్నాడు, ఆ ఇంజక్షన్లతో చాలా మంది చచ్చిపోయినారు. ఇది ఏదైనా సరే ముందస్తు ప్రణాళిక ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ఇక ముందైనా జాగ్రత్త పడి యుద్ధమైనా ఇంకే దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనే సత్తా భారత ప్రభుత్వానికి ఉంది. కానీ మన దేశ నాయకుడు అవలంబించే తీరు చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది. సో మరి ఇప్పుడు ఇంట్లో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? ఇంట్లో ముఖ్యంగా గ్యాస్ లేకపోతే ఏది నడవదు అసలు. చూడండి, మధ్యతరగతి ఒక కూలీ నాలి చేసుకునే వాళ్ళు కానీ, మధ్యతరగతి అందరికి 20,000 జీతాలు, కనీసం చాలా జీతాలు, వాళ్ళు ఎక్కడి నుంచి పోయి 4,000 పెట్టి 5,000 పెట్టి కొంటారు? ఈ ప్రధానమంత్రికి కొంచెమైనా అవగాహన ఉండాలి. రాజకీయ అవగాహన ఉందా, లేకపోతే ప్రజల పట్ల అవగాహన ఉందా? ప్రచారాలు కాదు చేసేది, వాస్తవంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అవసరార్థం, ప్రజల సౌకర్యార్థం చూడాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.